ఇక యూకేలో భారతీయులకు కష్టమేనా? బ్రిటన్ ప్రభుత్వం వలసలను తగ్గించడానికి వీసా, వలస చట్టాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పులు యూకేలో పనిచేయాలని, స్థిర నివాసం పొందాలని ఆశిస్తున్న వేలాది మంది వలసదారులపై, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఇమ్మిగ్రేషన్ శ్వేతపత్రం ఈ మార్పులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. వలస కార్మికుల సంఖ్యను తగ్గించడం, ఇమిగ్రేషన్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను బలోపేతం చేయడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. ఇక బ్రిటన్లో పెరుగుతున్న వలస వ్యతిరేక సెంటిమెంట్, రీఫార్మ్ యూకే వంటి పార్టీలకు పెరుగుతున్న ప్రజాదరణ వంటి అంశాలు ఈ కఠినతరం చర్యలకు దారితీశాయి. దానికి అర్థవంతమైన సహకారం అందించే వారికి మాత్రమే యూకేలో ఉండేందుకు అనుమతి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మరి భారతీయులపై ప్రభావం ఉంటుందా అంటే గణాంకాలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. 2024లో యూకే ప్రభుత్వం విదేశీయులకు జారీ చేసిన వర్క్ వీసాల సంఖ్య 2,10,098గా ఉంది. ఇది 2023తో పోలిస్తే 37% తక్కువ. ఈ వర్క్ వీసాల్లో అత్యధికంగా పొందిన వారు భారతీయులే అయినప్పటికీ వారి సంఖ్యలో కూడా తగ్గుదల నమోదైంది. 2024 జూన్తో ముగిసిన 12 నెలల కాలంలో సుమారు 1,16,000 మంది భారతీయులు పని నిమిత్తం యూకే వెళ్లారు. ఇది 2023లో 1,27,000గా ఉంది. ఈ తగ్గుదల పాక్షికంగా 2024 ప్రారంభంలో ప్రవేశపెట్టిన మునుపటి ప్రభుత్వ నిబంధనల వల్ల సంభవించింది. ఇందులో కేర్ వర్కర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంపై నిషేధం, స్కిల్డ్ వర్కర్లకు కనీస జీతం పరిమితిని పెంచడం వంటివి ఉన్నాయి. సాధారణంగా భారతీయులు వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, విద్య, ఆతిథ్యం, క్యాటరింగ్, ట్రేడ్ సెక్టార్లో పనిచేసేందుకు వీసాలు పొందుతున్నారు. అయితే కొత్త నిబంధనలు ఈ రంగంలోకి వలసదారుల ప్రవేశాన్ని మరింత కష్టతరం చేయనున్నాయి. ఇక బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ వీసా నిబంధనలు కఠినతర చర్యలు వలసలను తగ్గించడంలో సహాయపడతాయని వారు భావిస్తున్నారు. అయితే ఈ మార్పులు యూకేకు వెళ్లాలని ఆశించే భారతీయ విద్యార్థులు, నిపుణులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఉన్నత విద్యార్థులు బలమైనటువంటి ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎక్కువ కాలం యూకేలో నివసించాలనే నిబద్ధత శాశ్వత నివాసం పొందడానికి కీలకం. ఈ మార్పులు భారతీయ వలసదారులకు యూకేలో కొత్త అవకాశాలను అన్వేషించడాన్ని మరింత సవాలుగా మారుస్తుంది.